వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే అన్వర్ గారు. అందరూ అడిగేది ఏంటంటే ఏ విధంగా బిజినెస్ లో ఇంపాక్ట్ అయ్యేలా ఉండాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, మాటలే డబ్బుల్ని సంపాదిస్తాయని చెప్తూ ఉంటాం కాబట్టి సో ఒకసారి దాని గురించి. ఎస్, మీరు ఇప్పుడు అడుగుతాడుతో క్వశ్చన్ అడిగారండి. బిజినెస్ అంటే బిజినెస్లో పీపుల్ని ఎలా ఇంపాక్ట్ చేయాలి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే డబ్బు ఎక్కడ కూడా ఆకాశం నుంచి చెట్ల నుంచి సడన్గా ఊడిపడదండి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే పీపుల్ నుంచి వస్తుంది. సో మనకి ఎప్పుడైనా అంటే మనకు వచ్చేది కూడా పీపుల్ నుంచి డబ్బు వస్తుంది. సో డబ్బు రావాలి అంటే పీపుల్ని మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. నేనేమంటానంటే హ్యాండిలింగ్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు హ్యాండిలింగ్ గ్లాస్వేర్ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తామో పీపుల్ని కూడా అంతే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో చాలామందికి అది తెలియక అంటే తెలియకుండా చాలామంది తెలియకుండానే రాంగ్ హ్యాండిల్ చేస్తారు. సో ఈరోజు నేను చెప్పే లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పటివరకు మన మనీని ఎలా అట్రాక్ట్ చెప్పాం అంటే చాలా వీడియోస్లో. ఇప్పుడు పీపుల్ని ఎలా అట్రాక్ట్ చేయాలో చెప్తాను అన్నమాట. ఎందుకంటే డబ్బు వచ్చేది పీపుల్ నుంచే. ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి. యూనివర్స్ నుంచి డబ్బు వస్తుంది, పీపుల్ ద్వారా డబ్బు వస్తుంది. అంటే మన ఇంట్లో ట్యాంక్ ఉంటుంది, ట్యాప్ ఉంటుంది. నేను అందరిని అడుగుతాను, ఇంట్లో కొళాయి నుంచి వాటర్ వస్తుందా, కొళాయి ద్వారా వాటర్ వస్తుందా? కొళాయి ద్వారా వాటర్ వస్తుంది. మరి ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది? పైన ట్యాంక్ నుంచి వాటర్ వస్తుంది. సో యూనివర్స్ నుంచి డబ్బు వస్తుంది, పీపుల్ ద్వారా డబ్బు వస్తుంది. అంటే యూనివర్స్ ఏంటి ట్యాంక్, ఇక్కడ పీపుల్ అనేది ట్యాప్ అనమాట. సో ఆ విధంగా అయితే మరి అలాంటి పీపుల్ని డీల్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. సో డేల్ కార్నెగీ ఇలాంటి వాళ్ళు చాలామంది నేను పుస్తకాలు చదివి వాళ్ళ ట్రైనింగ్స్ కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట. డేల్ కార్నెగీ ప్రపంచంలో ద టాప్ మోస్ట్ కంటెంట్ అండి. అంటే అలాంటి డేల్ కార్నెగీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేను ట్రైన్ అయ్యాను. హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అండ్ ఇంపాక్ట్ పీపుల్. అందులో కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఈరోజు నేను చెప్పేది అంటే హౌ టు ఇంపాక్ట్ పీపుల్ ఇన్ ఫస్ట్ 5 minutes. ఫస్ట్ 5 minutesలో పీపుల్ని ఎలా ఇంపాక్ట్ చేయాలి. ఒక మిత్ ఉంటుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా రాంగ్ కొటేషన్ అనమాట. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు, కానీ అది రాంగ్ అండి, గుర్తుపెట్టుకోండి. అది అబ్సల్యూట్లీ రాంగ్. నా క్లాసెస్కి వస్తే నేను రాంగ్ అని ప్రూవ్ చేస్తాను కూడా. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ లాస్ట్ ఇంప్రెషన్ అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్తాం, ఇప్పుడు సివిల్స్ ఇంటర్వ్యూస్ అలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ 5 minutesలోనే వాళ్ళు అంచనా వేస్తారనమాట ఈ పర్సన్ అంటే ఎంతవరకు అని. మళ్ళీ రెండోసారి సార్ లేదు సార్ సారీ అండి ఫస్ట్ ఇంటర్వ్యూ కదని మళ్ళీ రెండో అవకాశం ఉన్నానంటే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది అనమాట. ఒక వ్యక్తిని ఫస్ట్ టైం మన జీవితంలో కలిసినప్పుడు ఎన్నిసార్లైనా కలియండి మళ్ళీ కానీ ఫస్ట్ టైం కలిసి ఆ పర్సన్ ఏం మాట్లాడతారో 5 నిమిషాల్లో అది అలా మైండ్లో దిగిపోతుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, పీపుల్ని మీరు కలిసినప్పుడు ఫస్ట్ 5 minutes చాలా జాగ్రత్తగా మాట్లాడి అది ఏంటో చూద్దామండి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఇంప్రెషన్ అంటే మ్యాటర్స్. అంటే ఏం చేయాలంటే ఈ 5 నిమిషాల్లో కూడా మొదటి 2 నిమిషాలు మన లాంగ్ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇంతకుముందు అంటామండి, ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఎలా అయితే మనకి బేస్ అనేది ఇంపార్టెంటో, ఒక మనిషితో రిలేషన్షిప్లో ఆ షిప్ అక్కడ చూడండి, ఆ షిప్ మునిగిపోకుండా ఉండాలంటే రిలేషన్షిప్లో ఆ ఫస్ట్ 2 minutes చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలి ఫస్ట్ 2 minutes? ఫస్ట్ కలవగానే ఇక్కడ చూడండి, కలవగానే మంచి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. చాలామంది షేక్ హ్యాండ్ ఎలా ఇస్తారంటే గట్టిగా నొక్కేస్తుంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళు చాలా ఈగోయిస్టిక్, డామినేటింగ్. మిమ్మల్ని ఎవరైనా కలిసినప్పుడు షేక్ హ్యాండ్ చాలా గట్టిగా ఇస్తే వాళ్ళు చాలా డామినేటింగ్ అని అర్థం అండి. ఒక 2 వ్యక్తులు కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఒక వ్యక్తి అలా పర్సన్ కలిసి చాలా స్ట్రాంగ్గా గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, ఈ పర్సన్ ఏం అర్థం చేసుకోవాలంటే ఇతనితో బిజినెస్ చేస్తే ఇతను నన్ను ఖచ్చితంగా డామినేట్ చేస్తాడు అని ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. సో షేక్ హ్యాండ్లోనే అర్థమైపోతుంది. సో దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే రెండో పాయింట్, రిమెంబరింగ్ నేమ్స్. పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్లో. సో ఇక్కడ ఎలాగనంటే మరి ఎలా చాలామంది ఏం చేస్తుంటారంటే పేర్లు చెప్తున్నప్పుడు చెప్పండి ఓకే అంటారు. మళ్ళీ తర్వాత మీ పేరేం పేరు చెప్పారండి అని అడుగుతుంటారు అన్నమాట. అందువల్ల మనం కరెక్ట్గా ఏదైనా వినియండి, పేరు చెప్పినప్పుడు మాత్రం చాలా ఫోకస్డ్గా మైండ్ఫుల్నెస్గా ఉండాలి. లిజన్ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఒకవేళ పేరు అడిగారు మర్చిపోతే మళ్ళీ పేరు అడిగితే వాళ్ళు బాధపడతారు. అరే ఇందాక చెప్పాను కదా మళ్ళీ అడుగుతున్నాడు ఏంటి. చాలామంది నెంబర్ సేవ్ చేసుకున్నప్పుడు అరే ఇందాక ఏదో పేరు చెప్పారు ఏంటండి అని అడుగుతాను. నెంబర్ సేవ్ చేసుకున్నప్పుడు దానికి నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఏం చేయాలంటే పేరు మర్చిపోకుండా ఉండాలంటే ఫస్ట్ అతను పేరు చెప్తారు. ఒకవేళ మీరు మర్చిపోయారు అనుకోండి నా పేరు, మళ్ళీ ఏం చేయాలంటే సార్ ఇందాక మీ పేరు చెప్పారు కదా, మీ ఇంటి పేరు ఏం పేరండి అని మొత్తం పూర్తి పేరు ఏం పేరు అని అడిగారు అని అనగానే అతను మళ్ళీ చెప్తారు కదా, అప్పుడు నోట్ చేసేసుకోవాలన్నమాట. ఇదొక టెక్నిక్ గుర్తుపెట్టుకున్నాం. మీరు ఎవరైనా పేరు అడిగినప్పుడు పేరు మర్చిపోతే జనరల్గా నేనేం చేస్తానంటే మర్చిపోతే ఇన్ కేసు మర్చిపోతే
సార్ ఇందాక మీ పేరు చెప్పారు కదా, మీ మొత్తం మీ పూర్తి పేరు ఏం పేరు సార్ అంటే అతను ఇంటి పేరుతో సహా చెప్తారు. అప్పుడు మళ్ళీ టక్కమ్మో జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. సో అవతల వాళ్ళు వింటున్నారు అన్న దాన్ని మనం కలిగించగలగాలి ఫీల్. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇంకా మర్చిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆ పేరుని ఎక్కువ సార్లు రిపీటెడ్గా అంటే పేరుతో పెట్టి పిలుస్తుండాలి, పేరు పెట్టి పిలుస్తుండాలి. మీరు ఎవరితో కొత్త వాళ్ళతో పరిచయం చేసి, ఎందుకంటే ఒక ప్రపంచంలో అందరూ ఒక ఫోటో తీయగానే ఫస్ట్ చూసేది ఏంటంటే వాళ్ళ ఫోటో చూస్తారండి. పేరు, ఎవరి పేరుని ఎక్కువ ఇష్టపడతారు. అందుకే చూడండి మనందరం కూడా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఫస్ట్ పెన్ను కొనగానే ఎవరి పేరు రాస్తాం, మన పేర్లే గబగబా ఒక సంతకం పెడుతుంటుంటాం. అంటే నేమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం రిపీటెడ్గా నేమ్ పలుకుతుంటూ ఉండాలి. హాయ్ అండి, చారి గారు ఎలా ఉన్నారు, చారి గారు ఏం సంగతులు, చారి గారు అమ్మ నాన్న గారు ఎలా ఉన్నారు, కొంచెం మధ్య అలా చేస్తుంటుంటే ఆ పేరు ఎప్పుడైతే పలుకుతామో వాళ్ళతో స్ట్రాంగ్ బాండింగ్. నెక్స్ట్ ఎఫెక్టివ్ బాడీ లాంగ్వేజ్, థర్డ్ వన్ అండి. ఎవరితో మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకొని కూర్చోకూడదు. చాలామంది చేసే తప్పు ఏంటంటే అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకొని కూర్చుంటారు. దిస్ ఈస్ అ క్లోజ్. అంటే నేను బాడీ లాంగ్వేజ్ మీద చాలా రీసెర్చ్ పుస్తకాలు చదివిన తర్వాత నాకేమర్థమైందంటే, మీరు ఎవరితో మాట్లాడినప్పుడు ఓపెన్గా ఇలా చూడండి, నేను ఎలా కూర్చున్నాను అలాగనమాట, రెండు చేతులు అలా పెట్టి ఎస్ అండి చెప్పండి ఏం సంగతులు, ఈ విధంగా ఉండాలి. అంతేగాని చెప్పండి ఏంటి సంగతులు ఇలా ఉంటే వాళ్ళ మధ్య రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా ఫామ్ అవ్వదు. వాళ్ళు కూడా దీన్ని ఓపెన్ కమ్యూనికేషన్ అంటారండి, ఓపెన్ పాస్చర్. ఈ పిక్చర్ చూడండి అందరూ కూడా. నెక్స్ట్ దాని తర్వాత మీరు చూసింది ఐ కాంటాక్ట్. చాలామంది ఐ కాంటాక్ట్ ఉండదు, అలా మాట్లాడుతాం ఇలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి ఏం సంగతులు అటు ఇటు చూస్తాం అంటే నర్వస్నెస్. ఇలా ఎప్పుడైతే మీరు ఐ కాంటాక్ట్ కానీ మెయింటైన్ చేయకపోతే మరీ చూడమని సెల్లంగా పెట్టినా చూడకండి. సో అంటే ఐ కాంటాక్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ 1 to 2 minutes కళ్ళలోకి చూస్తూ, ఎప్పుడైతే మనం కళ్ళలోకి చూస్తామో కాన్ఫిడెన్స్ అనేది అమ్మో వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ అని అర్థమవుతుందండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే హార్ట్ఫుల్ స్మైల్. చాలామంది ఏంటంటే హార్ట్ఫుల్ స్మైల్ కాకుండా ఆర్టిఫిషియల్ స్మైల్ అనమాట చేస్తుంటారు. అంటే బొకేస్ ఉంటాయండి మనకి. బొకేస్ 2 రకాలు, ఒకటి న్యాచురల్ బొకే, 2 ప్లాస్టిక్ బొకే. మనకి న్యాచురల్ బొకే చూస్తే ఎలా అయితే స్మెల్ వస్తుంది, ఆర్టిఫిషియల్ బొకే స్మెల్ రాదు. సో స్మైల్ కూడా మీ అందరికీ ఒక విషయం చెప్తా, బాగా స్మైల్ ప్రాక్టీస్ చేయాలండి. నేనేం చెప్తానంటే ఎక్కువగా పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు కొంతమంది కోచెస్ ఉంటారు, వాళ్ళందరూ ఏం చెప్తారంటే నవ్వడం ప్రాక్టీస్ చేయండి అద్దం ముందు. మనం అందుకే అప్పుడప్పుడు నవ్వడం మర్చిపోతాం. అందుకే ఫోటోగ్రాఫర్ వచ్చినప్పుడు సార్ స్మైల్ ప్లీజ్ అనేసి అంటాడండి. వాళ్ళు నవ్వితేనే అంటే ఫోటో తీసుకున్నప్పుడు కూడా నవ్వాలనే విషయం కూడా మనం మర్చిపోతుంటుంటాం. సో అందువల్ల గుర్తుపెట్టుకోండి, స్మైల్స్ గో మైల్స్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మై స్మైల్ గో మైల్స్. మళ్ళీ చెప్తున్నా, కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి మై స్మైల్స్ గో మైల్స్. సో అంటే మీ స్మైల్స్ మైల్స్ వెళ్ళాలండి. దాని తర్వాత ఇలా నా దగ్గరికి వచ్చి, అంటే నేను క్లాసెస్లో చాలామంది అడుగుతారు సార్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా డబ్బు వస్తుంది అని అడుగుతారండి. నేనేం చెప్తానంటే ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ఉంటే రిచ్ పీపుల్ సైకాలజీ ప్రకారం అంటే సక్సెస్ఫుల్ పీపుల్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటే డబ్బు వస్తుంది నేను నా జూమ్ క్లాసెస్లో చెప్తుంటా. సో మీరు అబ్జర్వ్ చేస్తే అండి నా క్లాసెస్కి వచ్చిన తర్వాత, ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య, మీరు ఏదో ఓన్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏముంటుందంటే అక్కడ అంత గైడెన్స్ దొరకదు. చిన్న మిస్టేక్స్ అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే చిన్న మిస్టేక్స్. ఇప్పుడు ఒక కొండ ఉంటుందండి, కొండలో రోజు ఒక అతను వాటర్ పోస్తున్నాడు, కానీ దానికి హోల్స్ ఉన్నాయనుకోండి, ఎలా అయితే వాటర్ లీక్ అయిపోతుందో, అంటే కన్నాలున్న బకెట్ న్యూతులు వేసి తోడితే పైకి వచ్చేసరికి ఎలా అయితే వాటర్ ఉండదో, చాలామంది అంటే క్లాసెస్కి అటెండ్ అవ్వకుండా ఓన్గా ప్రాక్టీస్ చేయడం వల్ల కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. అలాంటి వాటి వల్ల కూడా చాలామందికి మేనిఫెస్టేషన్ జరగడం లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇంకో చాలా అద్భుతమైన పాయింట్, దీన్ని NLPలో ఏమంటారంటే దీన్ని చాలా యాంకరింగ్ అంటారండి. యాంకరింగ్, మిర్రరింగ్ అని కూడా అంటారు. మెయిన్గా మిర్రరింగ్ అంటే ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న కామన్ ఇంట్రెస్ట్ ఏంటి. మీరు బుక్స్ చదువుతారా? అయ్యో నేను బుక్స్ చదువుతానండి, సూపర్ అండి. ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్లు తెలుసుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మనం మాట్లాడాలి. అది నిజంగా ఉంటే మాట్లాడాలి. అంతేగాని మీరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నాకు పుస్తకాలంటే ఇంట్రెస్ట్ అంటే అవునా నాకు పుస్తకాలు ఇంట్రెస్ట్, వాళ్ళు సడన్గా క్వశ్చన్ అడుగుతారు అయితే ఏ పుస్తకం చదివారు అంటే అది అప్పుడు తెలిసిపోతుంది. అంటే జెన్యూన్గా చెప్పాలి. అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అది మనం తెలుసుకోవాలండి. ఆ కామన్ క్వాలిటీస్ మీద ఎప్పుడైతే మనం ఫోకస్ పెడతామో మనం ఆటోమేటిక్గా సక్సెస్ అవుతామండి. రీసెంట్గా నేను ఒక చదివిన పుస్తకంలో ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే అంటే రిలేషన్షిప్లో ఏ ఉండాలి అని అంటే ఫోకస్ ఉందండి. సో అంటే ఫోకస్ అనేది నేను ఎలా చేయాలో చాలామందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది విజువలేషన్లో ఫోకస్ ఉండదు. మెడిటేషన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే బాగా పాతబడిపోయిన బావిని తవ్వితే చెంబులు మట్టలు తప్పెలు ఎలా అయితే బయటకు వస్తుంటాయో మెడిటేషన్లో కూర్చునేటప్పుడు అన్నీ గుర్తుకొచ్చేస్తుంటుంటాయి, పడుకునేటప్పుడు గుర్తుకొచ్చేస్తుంటాయి. కొంతమందికి నిద్ర పట్టదు. నా క్లాసెస్లో ఏం చేస్తుంటానంటే
హిప్నోటిజం నేర్పిస్తాను. దాని తర్వాత అంటే లైక్ పడుకునేటప్పుడు ఎలా పడుకోవాలి, ఏమనుకుని పడుకుంటే ఫోకస్ పెరుగుతుంది, మనం గోల్ వైపు ఎలా ఫోకస్ పెట్టాలి, ఇలాంటివన్నీ నేను క్లాసెస్లో నేర్పిస్తుంటానండి. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సరే? ఎస్, ఈసారి క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటివరకు అయిన క్లాసులను ఒక లెక్క, ఈసారి క్లాస్ ఒక లెక్క. ఎందుకంటే May 18th ఈసారి హైదరాబాద్లో ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆఫ్లైన్ సెషన్ పెట్టండి, ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నానండి, May 18th ఫుల్ డే మిలినియర్ వర్క్ షాప్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా May 18th ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్ కి, అండ్ మళ్ళీ చెప్తున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలన్నా ఒకే ఒక్క రోజు మీ లైఫ్ లో ఒక్క రోజు May 18th నా దగ్గరికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద సేమ్. నెక్స్ట్ రోజు నుంచి మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ మారిపోద్ది, ఎవ్రీథింగ్. ఒకే ఒక్క రోజు, నేను మళ్ళీ చెప్తున్నా, ఒకే ఒక్క రోజు May 18th హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్కి కానీ మీరు రాగలిగితే, మీరు నన్ను లైవ్ లో చూడండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది. నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఈరోజు వరల్డ్ క్లాస్ కోచ్గా చేస్తున్నాను, 30 దేశాల్లో చేస్తున్నాను. సో ఆ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇప్పటిదాకా యూట్యూబ్లో కూడా మీరు చూడండి, పవర్ఫుల్ కంటెంట్. ఒక్కరోజు మిలియనర్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు, మిలియనర్స్ డబ్బుని ఏం చేస్తారు, అసలు మీరు మిలియనర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years 2 years, అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఒకే ఒక్క రోజు లైఫ్ మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తారు, లైఫ్ మొత్తం కూడా ప్లానింగ్. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానండి, కాన్ఫిడెంట్ గాని మళ్ళీ మీరు కానీ ఒకే కానీ గ్రాస్ప్ చేసుకోగలిగితే యూ కెన్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ లో ఉంటుంది, మీరు డైరెక్ట్ గా ఎనర్జీని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీలో నేను కూడా మీతో పాటే ఉంటాను. సో May 18th జరగబోయేటువంటి హైదరాబాద్ ఆఫ్లైన్ సెషన్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.